రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు యాకోబును పిలిచి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీవు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవాది దేవుడు నిన్ను నడిపించేటువంటి విధానం ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు, నదుల్లో పడి వెళ్ళటం అంటే మనం నదుల్లో పడి వెళ్తున్నప్పుడు అవి మన మీద పొర్లి పారవని కాదు. నదుల్లో మనం వెళ్తున్నప్పుడు అవి పొంగుతుంటాయి, పొర్లుతుంటాయి, పొంగినప్పుడు అవి మనం ముంచేయచ్చు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి వాగ్దానము, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆరిన నేలను నడిపించాడు. సముద్రాన్ని రెండుగా చీల్చి దాంట్లో నుంచి ఆయన వారిని వెలుపలికి తీసుకొచ్చాడు. ఎంత అద్భుతము! ఎదర చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా వారి జీవితాలు ఉన్నాయి. ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యము వారిని తరుముతూ ఉన్నారు. అలాంటి తరుణములో వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి, వారితో ఉండి బలపరిచి నడిపిస్తూ వారిని ఆరిన నేలను నడిపించాడు. సముద్రాన్ని రాశులుగా కూర్చి ఆయన వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీవు అలాంటి జలములు లాంటి శ్రమలలో నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆయన నీకు తోడుగా ఉండి ఆ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుని, దేవునికి మనం సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. మేము జలములలో బడి వెళ్ళినప్పుడు అవి మా మీద పారవు అని సెలవిచ్చావు. ఎందుకంటే నీవు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించే దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నావు అని వాగ్దానాలు మా జీవితాల్లో స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.